ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ఒక్కసారి మళ్ళీ హాట్ టాపిక్ అయిన పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఒక్కొక్క మ్యాచ్లోనూ అదిరిపోయే ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. శుక్రవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో వైభవ్ మరోసారి చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ 202 పరుగుల టార్గెట్ను ఛేదించుకోవాల్సిన సమయంలో యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి వచ్చాడు. మరి ఏమైంది? 26 బంతుల్లోనే 78 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్స్లతో ధూమకేతువులాగా ఆడాడు. ముఖ్యంగా కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ 2026లో ఇది రెండోసారి అతను 15 బాల్ 50 సాధించడం. పవర్ ప్లేలోనే రాజస్థాన్ 97/1 స్కోర్ చేయడంలో వైభవ్ ప్రధాన పాత్ర పోషించాడు. చివరికి రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది మొదటిసారి కాదు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా వైభవ్ అదే దాటితో ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి బంతికే సిక్సర్ కొట్టి షాక్ ఇచ్చాడు. బుమ్రా ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. జోస్ హజిల్వుడ్ బౌలింగ్ లో 3 బౌండరీలు, 1 సిక్స్ తో 19 పరుగులు రాబట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఓవర్లో కూడా 2 సిక్స్లు, 1 బౌండరీతో 15 పరుగులు సాధించాడు. మ్యాచ్ అనంతరం వైభవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాకు బౌలర్ ఎవరు అన్నది ముఖ్యం కాదు. నేను బంతిని చూసి ఆడతాను, బౌలర్ని కాదు. ప్రాక్టీస్లో నేను ఏమి చేస్తానో అదే మైదానంలో అమలు చేస్తాను. నా న్యాచురల్ గేమ్ను నమ్ముతాను. బుమ్రా అయినా, హెజిల్వుడ్ అయినా, భువనేశ్వర్ అయినా ఎవరైనా సరే నేను భయపడను. సిక్స్లో బౌండరీలు కొట్టి జట్టును గెలిపించడమే నా టార్గెట్. ఇంకా ఒక షాకింగ్ కామెంట్ కూడా చేశాడు. జట్టును గెలిపించడానికి నేను 300% ప్రయత్నం చేస్తాను అని. ఈ 15 ఏళ్ల బాలుడు ఇప్పటికీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ముందుండడం, స్ట్రైక్ రేట్ 266కి పైగా ఉండటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. బౌలర్లంతా ఇప్పుడు ఈ టీనేజ్ స్టార్ను ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇలాంటి ధైర్య సాహసాలతో ఆడుతూనే ఉంటే భవిష్యత్తులో భారతీయ క్రికెట్కు గొప్ప ఆస్తి అవుతాడని నిపుణులు అంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వైభవ్ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.